సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే చిన్న చేపల పులుసు పెట్టుకున్నాననమాట. వీటిల్ని మా సైడొచ్చి కవళ్ళు అంటారు. వీటిల్లో పచ్చి చింతకాయలు వేసి పులుసు పెడితే టేస్ట్ ఒక్కసారి తిన్నామంటే మర్చిపోలేమండి. అంత బావుంటదనమాట. చాలా బావుంటాయి. మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే మంచిగా చేపలను క్లీన్ చేసేసుకొని నీట్‌గా ఉప్పు, కారం, పసుపు అలానే కొద్దిగా ఫిష్ మసాలా కూడా వేశాననమాట. అవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ ఇలా పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంక కడాయి పెట్టి కడాయి బాగా వేడెక్కిన తర్వాత అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేశాను. అవి వేగేలోగా అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా మంచిగా నానబెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత అయితే ఈలోగా టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. గ్రేవీ మంచిగా రావడం కోసము. ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకా చేపలు కూడా వేసేసి మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా కింద నుంచి పై వరకు కుదుపుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యి సమానంగా ఉంటుందనమాట టమాటో పేస్ట్ అనేది. ఈలోగా చింతపండు కూడా మంచిగా గుజ్జు తీసేసి చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను. చేపల కూరలో కెర్రులుతున్నప్పుడు కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బావుంటదండి. అలానే ఫ్లేవర్ కూడా బావుంటదనమాట. ఇంకా ఎంత దగ్గరికయిపోయింది కర్రీ అంతా దగ్గరికయిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే సూపర్ వచ్చింది. మీరు సబ్స్క్రైబ్